రీసెంట్‌గా ఒక న్యూస్ విపరీతంగా వైరల్ అవుతుంది. ఆ న్యూస్ వైరల్ అయ్యే ప్రాంతం గూడా ఎక్కడయ్యా వైరల్ అవుతుంది ఇది అంటే నార్త్ ఇండియాలో వైరల్ అవుతుంది. అక్కడ చూసి మనవాళ్ళు దాన్ని అక్కడ అవుతుందిరా అని చెప్పి ఇక్కడ రిపోర్ట్ చేయడం జరుగుతుంది. అట్లాగే మనం కూడా వీడియో చేస్తున్నాం. ఏంటయ్యా ఆ న్యూస్? చంద్రబాబు నాయుడు రాజీనామా చేసి ఆయన రాజీనామా చేయడంతో పాటు తన కొడుకైన నారా లోకేష్, ఏపీ మంత్రి నారా లోకేష్ టీడీపీకి మాత్రమే ఉన్నటువంటి 16 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ఢిల్లీకి వెళ్ళి ఎన్డీఏ మీద అవిశ్వాసం పెట్టబోతున్నారంట. నిజానికి మనందరికీ తెలిసిందే, నరేంద్ర మోడీ సర్కార్ ఈరోజు అధికారంలోకి వచ్చిందంటే చంద్రబాబు, నితీష్ కుమార్ దయ వల్లే, లేదంటే చాలా ఇబ్బంది పడేది. బీజేపీ ఓన్గా 300 కొడద్ది 400 కొడద్దని తొడలు కొట్టి ఆఖరికి వీళ్ళిద్దరి హెల్ప్తో మాత్రమే అధికార పీఠం చేయించుకోగలిగారు. మూడోసారి పీఎం అయ్యారు నరేంద్ర మోడీ అంటే వీళ్ళిద్దరు చలవే, వేరే ఆప్షన్ లేదు. నేను ఎప్పుడు చెప్తుంటా, ఈ దేశంలో అన్నిటికంటే విలువైనటువంటిది ఎవరు అదానీ అంబానీ తర్వాత అంటే ఎంపీ. అసలు ఎంపీలే విలువైనటువంటి వాడు, ఎక్కువ మంది ఎంపీలు ఉన్నవాడు విలువైనవాడు. పిఎం, సీఎం, ఎన్ని పెద్ద పొజిషన్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కంటే కూడా ఎక్కువ మంది ఎంపీలు ఉన్న వాళ్ళు విలువ. ఆ ఎలక్షన్కి ఎక్కువ మంది ఎంపీలు ఎవరు సంపాదించుకోగలిగారో వాళ్ళకి విలువ ఉంటుంది. తక్కువ మంది, లాస్ట్ టైం ఎక్కువ మంది వచ్చి ఈసారి తక్కువ మంది వస్తే వాళ్ళు వెనక్కి పడిపోతారు, దారుణంగా కుప్పకూలిపోతారు. అట్లాంటి పరిస్థితి ఉంటుంది. సో ఇక ఎంపీలు ఎక్కువగా ఉన్నటువంటి నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ అవిశ్వాసం పెడుతోంది ఎన్డీఏ మీద. ఎన్డీఏ కుప్ప కూలిపోతుంది దేశంలో అనేటువంటి న్యూస్ని నార్త్ ఇండియాలో విపరీతంగా స్ప్రెడ్ చేస్తున్నారు. ఎందుకా అని ఆరాధిస్తే తేలినటువంటి థింగ్ ఏంటంటే, బీహార్ ఎలక్షన్స్లో బీజేపీ పార్టీని ఎదగనివ్వకుండా ఈ రకమైన ప్లానింగ్ వేస్తున్నారు కొంతమంది యాంటీ బీజేపీ పీపుల్ అనే విషయం తేలింది. సో బీహార్లో చంద్రబాబు నాయుడు పెద్దగా తెలియకపోవచ్చు, ఇక్కడ తెలుసు. నితీష్ కుమార్ ఎవరో తెలుసు తప్ప అంత రాజకీయ నితీష్ గురించి మనకు తెలియదు కదా. అట్లాగే అక్కడ కూడా చంద్రబాబు ఎవరో తెలుసు, అక్కడ నిలబెట్టాడు. మా నితీష్ కుమార్తో పాటు చంద్రబాబు కూడా ఆంధ్ర నుంచి నిలబెట్టాడు కూటమి ప్రభుత్వాన్ని, దేశంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అనే విషయం తెలుసు తప్ప డీప్గా తెలియదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చి నితీష్ కుమార్ ఇట్లా చేస్తున్నాడు అంటానికి పుకార్లు సృష్టించామనుకోండి మన యూట్యూబ్ ఛానల్స్లో, నమ్మే అవకాశం ఉంటుంది ఒక 90% మంది ఏపీలో ఎలక్షన్ జరుగుతున్నట్లయితే. సో అట్లాంటి స్ట్రాటజీని అక్కడ ఉపయోగించి బీహార్ ఎలక్షన్స్లో ఇంకేంటి, అక్కడ చంద్రబాబు నాయుడు కూడా హ్యాండ్ ఇచ్చేశాడు, ఎన్డీఏ కేంద్రంలో కుప్పకూలిపోతుంది. కాబట్టి రానున్న బీహార్ ఎలక్షన్స్లో ఎట్టి పరిస్థితుల్లో నితీష్ కుమార్కి ఓటు వేయకూడదు, ఎందుకంటే కేంద్రంలో అతను పలుకుబడి మటాష్ అయిపోబోతోంది. ఎందువల్ల చంద్రబాబు తిరగబడుతున్నాడు, నితీష్ కాపాడడానికి సరిపడా ఎంపీలు లేరు. చంద్రబాబు, నితీష్ ఇద్దరూ నిలబడితేనే ఎన్డీఏ ఉంటుంది, ఒక్కళ్ళు పక్క వెళ్ళిపోయినా సరే ఎన్డీఏ పడిపోద్ది. అట్లాంటి సిచ్యువేషన్లో ఉంది. మైనార్టీ గవర్నమెంట్ కింద పిలుస్తాను నేనైతే దీన్ని, కేంద్రంలో ఉన్నదాన్ని. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో దీన్ని ఉపయోగించుకుని తద్వారా అక్కడ ఓట్లు సంపాదించేటువంటి ప్లాన్లో భాగంగా ఎవరో వేసినటువంటి అతిపెద్ద స్కెచ్గా చెప్తున్నారు ఇది. ఏపీ వాళ్ళకి దానివల్ల పెద్ద నష్టం ఉండదు, లాభం ఉండదు ఈ రకమైనటువంటి న్యూస్ వల్ల. ఎందుకంటే తెలుసు, చంద్రబాబు నాయుడు అయినా, జగన్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, లోకేష్ అయినా, వీళ్ళందరూ కూడా నరేంద్ర మోడీకి వీరభక్తులని, నరేంద్ర మోడీని ఎదిరించే, బీజేపీని ఎదిరించే దమ్ము ఏపీలో ఉన్న ఒక టాప్ రాజకీయ నాయకులు ఎవరికి లేదని మనకు తెలుసు. కానీ వాళ్ళకి తెలియదు కదా ఈ టైంలో ఇట్లా నితీష్ కుమార్ కూడా భక్తుడని తెలిసేమో తప్ప చంద్రబాబు గురించి అట్లా ఆలోచించరు వాళ్ళు. సో చంద్రబాబు తిరగబడుతున్నాడంటే కేంద్రంలో ఏదో జరుగుతుంది, డౌన్ అయిపోతుంది ప్రభుత్వము. సో అంటే బీహార్లో ఎలక్షన్ చేయకూడదు, నితీష్ను మనం ఎలక్ట్ చేసుకోకూడదు ఈసారి నితీష్ ప్రభుత్వాన్ని అనుకుంటారు. కొన్ని ఓట్లైనా తద్వారా చీల్చొచ్చు అనే ఉద్దేశంలో యాంటీ బీజేపీ, మేబీ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు, ఇంకోళ్ళు చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళకి వస్తాయి బేసిక్గా ఇలాంటి ఐడియాలు. మరి ఏమన్నా వాళ్ళు చేస్తున్నారో తెలియదు. కానీ ఈ రకమైన న్యూస్ అయితే విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది. అందువల్ల వీడియో చేయడం జరిగింది.